చూడండి గోపాలరావు గారు, మీ అమ్మాయి మీనాక్షికి భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటారు అంతేగా? అవునండి. మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి అనేది పవిత్రమైన బంధం, కాపురం అనేది ఒక అందమైన అనుబంధం. ఆలుమగల మధ్య కలతలు రావచ్చు, కల్లోలాలు రావచ్చు, కారు మేఘాల్లో ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ అవే శాశ్వతం అనుకుని సంసారం నుంచి దూరంగా పారిపోతే ఎక్కువగా నష్టపోయేది ఆడదే. అలా అని భర్త ఏం చేసినా సచ్చినట్టు పడి ఉండాల్సిన కర్మ భార్యకు లేదుగా. అది కర్మ ఎందుకు అనుకోవాలి? మంగళసూత్రానికి ఇచ్చే గౌరవం అనుకోవచ్చుగా. పశువుకు తాడు కట్టి దాన్ని కొట్టి హింసించే అధికారం దాన్ని కొన్నవాడుకుండొచ్చు. అలా అని పశువుకులాగే ఆడదాని మెళ్ళలో పశువు తాడు కట్టాం కనుక వాడి ఇష్టం వచ్చినట్టు ఆమెను హింసిస్తే భరించి పడుండడానికి ఆడది పశువు కాదు, మనిషి. అయితే ఇప్పుడు ఏమంటావా? కారణం చిన్నదైనా పెద్దైనా భార్య భర్త నుంచి విడిపోవటమే ఉత్తమం అంటావు. భర్తకు బుద్ధి రావాలంటే ఆత్మాభిమానం గల ఏ ఆడదైనా విడిపోవడమే మంచిది. అందుకే చట్టంలో విడాకులకు అవకాశం ఇవ్వబడింది. ఆడదానికి మగాడితో పాటు సమాన ప్రతిపత్తి కావాలి. మా ఆవిడ మాట విన్నారు, నేను చెప్పిందంతా విన్నారు. ఇంటికి వెళ్ళి మీరు మీ అమ్మాయి మరోసారి ఆలోచించుకోండి. విడిపోవడం మీ నిర్ణయం అయితే మళ్ళీ వచ్చి కలవండి. అలాగేనండి, వస్తాం. వస్తానండి. నమస్తే. వస్తానండి. కేసుల కోసం లాయర్ తాపత్రయపట్టంలో తప్పులేదు, కానీ పనిగట్టుకుని కుటుంబాలను విడదట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం పాపం చుట్టుకుంటుంది. విడగొట్టేది లాయర్ కాదండి, మగవాడి ప్రవర్తన. ఏ ఆడది ఓర్పుకు మారిపోయారన్నారుగా, ఓపిక పట్టి సర్దుకోవచ్చుగా. ఈనాటి ఆడది సర్దుపోయే పాతకాలపు ఆడది కాదు, తప్పుడు మొగుడికి బుద్ధి చెప్పే కొత్త తరహా ఆడది. చిన్నమ్మాయి గారు చెప్పింది చాలా కరెక్ట్ అబ్బాయి గారు. మొగుడుకు బుద్ధి చెప్పడానికి కొట్టడం తిట్టడం కాదు, అవసరం అయితే మర్డర్ చేసేస్తుంది ఆడది. వాళ్ళు ఎవరికోయా? అదేంటండి నా పాయింట్ కదండి, ఇదిగో పేపర్ పాయింట్. తాతారావు చెప్పింది కరెక్టేనండి. ఎవరో మహాతల్లి మొగుడిని చంపిందట, కానీ ఇది మాత్రం ఘోరం అండి. అతనితో పడకపోతే విడాకులు తీసుకుని ఆడొచ్చుగా. దారుణంగా ఒక నిండు ప్రాణాలు తీయటం దేనికి? ఇది ఆడది కాదు, రాక్షసి. ఎవరో బ్రహ్మరాక్షసి, ఎవరో దేవట. ఈ ఊరు జైల్లోనే పడేశారు. ఏమండి? ఏవండో శ్రీవారు, అవతల పోయిన వడ్డించేశాను. పేపర్ పట్టు కూర్చున్నారే, అదేమన్నా మీకు తెలుసా? ఏం లేదు, ఏదో డీటెయిల్స్ చూద్దామని. పద ఫోన్ చేద్దాం. తాతారావు, తాతారావు. ఏందన్న గారు? తాతారావు కనిపించడం ఏమిటి? అదే మీరు రాత్రి ఏదో జడ్జిమెంట్ డిక్టేట్ చేశారట కదా, అది రాసుకోవాలి, అందుకే ఇప్పుడు డ్రింక్ కూడా మానేశారని చెప్పాడు. అలా అన్నాడా? అయితే ఇంకేముంది, బయటికి వెళ్ళి ఫుల్గా పుచ్చేసుకుని ఉంటాడు, ఏ అవుట్డోర్ లోనో పడిపోయి ఉంటాడు. పద వెతుకు. జడ్జిమెంట్ చెప్పలేదా? నా మొహం వెతుకుదాం, పద. తాతారావు తెగ తాగి ఏవో పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. రా వెళ్దాం. ఏమిటా తాతారావు, ఆ బండ పట్టుకున్నాడు? ఆ బండ పడిపోదాదటండి. పడిపోకుండా వస్తాడు కాసేస్తున్నాడా? వదిలేసి రమ్మంటారు అంటున్నారండి. ఈ అప్పటి నుంచి ఉండిపోయావురా ఇలాగా? రాత్రి నుంచి దీని ఇలా కాపాడుతున్నానండి. ఒకవేళ పడిపోయిందే అనుకో, కింద ఇల్లు లేవు, మనుషులు లేరు కదా, ఏమి నష్టం? పడిపోతే పర్లేదండి, రోడ్డు మీద పరిగెత్తం మొదలెడితే ఎంత జన నష్టం అండి. ఏం పడిపోదు, వదిలిపెట్టు. పడిపోద్దండి బాబు, మీకు తెలీదు. మేం పట్టుకుంటాం, వదిలిపెట్టరా. ఎవరో మీ ఇద్దరు, మీరు పైలే మొయలేరు, పర్వతాలు ఏమవుతారండి. మేమిద్దరమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నాం. మేము కాస్తాం, తప్పుకోరా. పెట్టు. అది కాకపోయినా రాత్రి తాగను అని బాబు దగ్గర ఒట్టేసావా? వేసాను. మరి ఒట్టేసి ఇదేం కథ పనిరా? తాగమోదోడు ఒట్టేవాడు, పెద్ద చదువుకున్నాడు.